హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే వచ్చేసానండి. అదేంటంటే ఇటువంటి సోప్ పీసెస్ అందరింట్లో ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే అంత చిన్నగా అయ్యాక ఎవరు కూడా సోప్ రుద్దుకుని స్నానం చేయకుండా పక్కన పడేస్తూ ఉంటాం కదా. అటువంటి సోప్ పీసెస్ అన్నీ వేస్ట్గా పోకుండా చక్కగా ఇలా తీసుకుని అయితే మాత్రం ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని మనం ఈ మిగిలిపోయిన సోప్ పీసెస్తో మంచి హ్యాండ్ వాష్ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇవన్నీ వేస్ట్గా పడేయకుండా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం దగ్గర ఈ సోప్ పీసెస్కి 2 months పైన వచ్చి అంత హ్యాండ్ వాష్ అయితే అవుతుందండి. చక్కగా హ్యాండ్స్ కూడా బాగా వాష్ అవుతాయి. అలాగే మనం తెచ్చిన సోప్ వేస్ట్గా పడేయకుండా చక్కగా యూజ్ చేసినట్టు అయితే ఉంటుంది. అందరూ అన్ని బ్రాండ్లు వాడుతూ ఉంటారు కాబట్టి అన్ని కలర్ పీసెస్ అయితే నేను తీసుకున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసానండి. మనం సోప్ పీసెస్ని బట్టి అయితే పోసుకోవచ్చు. ఎక్కువ పీస్ ఉంటే 2 గ్లాసులు అయితే పోయాలి, లేదంటే ఒక 1/4 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఈ పీసెస్కి. నీళ్ళు బాగా వేడెక్కి మరుగుతుంది అనేటప్పుడు అయితే మాత్రం ఈ పీస్ అయితే వేసి బాగా కలపాలి. నేనైతే చిన్న పీస్ కింద కట్ చేసాను. మీరు అయితే వీలుంటే కనుక తురుముతారుగా, దాంతో కూడా తురుముకోవచ్చు. ఇవి బాగా చిన్నవి కాబట్టి తురమడానికి రాలేదు, అందుకే కట్ చేసి అయితే వేసేసాను. మనం స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ ఇలా బాగా మరిగే వరకు, అంటే బాగా ఉడికి ఆ సోప్ పీస్ అన్నీ కరిగిపోవాలండి. అలా కరిగిపోయే వరకు అయితే మాత్రం మనం స్టవ్ మీద అయితే ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ అయితే ఆపేయచ్చు. ఆపేసి దాంట్లో స్పూన్స్ అవి ఏమి ఉంచకుండా నీట్గా అదొక్క గిన్నె అలా మనం గ్యాస్ అయితే ఆపేసి వదిలేయాలి. ఒక అరగంట 35 గంటలు అయితే అలా టైట్గా బిగిసిపోతుందండి. అంటే చల్లారేటప్పుడు టైట్గా అయితే అయిపోతుంది. దాన్ని మళ్ళీ మనం ఇంకొకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత విస్కర్తో అయితే చక్కగా అయితే మిక్స్ అవుతుందండి. అందుకే విస్కర్ అయితే పెడతాను. విస్కర్ లేకపోతే మనం గరిటెతో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు, ఎలా అయినా నో ప్రాబ్లం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మాయిశ్చరైజర్గా కూడా ఉండాలి కదా మనకి. ఇది కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసాను నేను. అలాగే ఒక చిన్న క్యాప్, అంటే ఒక స్పూన్ అయితే మాత్రం కొబ్బరి నూనె కూడా వేసాను. మీరైతే గ్లిజరిన్ ఉంటే గ్లిజరిన్ వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి నూనె వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే డెటాల్ మాత్రం అదే క్యాప్తో 2 క్యాప్స్ అయితే డెటాల్ వేసానండి. బాటిల్ మీద క్యాప్ ఉంటుంది కదా, దాంతో వేసి బాగా మిక్స్ చేయాలి. డెటాల్ వల్ల ఏంటంటే ఎటువంటి జమ్స్ అయినా సరే మన హ్యాండ్స్ లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అలాగే మనం కొబ్బరి నూనె వేసాం కాబట్టి చేతులు రఫ్గా అయిపోకుండా చాలా స్మూత్గా మన చేతులను చక్కగా కాపాడడానికి అయితే దోహదపడుతుందండి కొబ్బరి నూనె. వేసిన తర్వాత ఇదంతా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మీరు మిక్సీ జార్ అనేది పెద్దదే తీసుకోండి, చిన్నదైతే తీసుకోవద్దు. బాగా పెద్దగా జార్ తీసుకోండి. నేనైతే మీడియం తీసుకున్నాను. దీని ఫుల్గా అయితే వచ్చేస్తుంది ఇది. మీరు ఇంకా పెద్ద జార్ తీసుకున్నారనుకుంటే చాలా నీట్గా అయితే బ్లెండ్ అయిపోతుంది మీకు. ఈ మిక్సీ జార్లో వేసేసి మనం మూత పెట్టేసి మిక్సీ అయితే చేయాలండి. ఇప్పుడు నేను అలా మూత పెట్టేసి చేస్తాను. ఇప్పుడు ఆ గిన్నె అంతా కడిగేసి కొద్దిగా వాటర్ ఉంటే కడిగేసి గిన్నెలో సోప్ అంతా కూడా దాంట్లో వేసాను. మెత్తగా మిక్సీ పెట్టేయాలండి. కొద్దిగా వాటర్ తక్కువైతే చూసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా లిక్విడ్లా అయితే పట్టేయాలి. అంటే హ్యాండ్ వాష్ ఎలా ఉంటుందో అంత లిక్విడ్ వచ్చేలాగైతే వాటర్ వేసుకుని పట్టాలి. మరీ పలచగా అయితే పట్టకూడదండి. చూసారా ఎంత ఫుల్గా వచ్చేసిందో కదా. నేనైతే ఒక చిన్న గ్లాసులో వాటర్ అయితే పట్టింది. బాగా టీ గ్లాస్ చిన్నది ఉంటుంది కదా, అంత అయితే పట్టింది. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. మీరు దయచేసి కొద్దిగా వాటర్ చూస్తూ యాడ్ చేసుకుంటే, ఇలాగా ఐస్ క్రీమ్ చూసారు, ఐస్ క్రీమ్లో అయితే ఉంది కదా, దానికన్నా కొద్దిగా పలచగానే ఉండాలండి. హ్యాండ్ వాష్ ఇలానే ఉంటుంది కాబట్టి ఇలా ఉండేలా అయితే పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా గట్టిగా ఉంటే మనకు బాటిల్లోంచి బయటకు రాదు, పలచగా ఉంటే మరి వాటర్ లాగా అయితే ఉంటుంది కదా. ఇంత స్మూత్గా అయితే మాత్రం మనం మొత్తం పట్టేయాలి. సోప్ పీసెస్ ఎక్కడ ఉండవు, చాలా అంటే చాలా మెత్తగా ఉందండి. అలాగే చాలా బాగా హ్యాండ్స్ కూడా క్లీన్ అవుతాయి అనమాట. నాకు ఆ కొద్దిగా సోప్ పీసెస్ అయితే నాకు 2 బాటిల్స్లోకి అయితే హ్యాండ్ వాష్ అయితే వచ్చింది. ఇది మనం హ్యాండ్ వాష్ బాటిల్స్లోకి అయితే వేసుకోవచ్చు. అదే షాంపూ బాటిల్స్ ఖాళీ అయినాయి కానీ, లేదంటే హ్యాండ్ వాష్ అయిపోతే ఖాళీ అయిపోయిన బాటిల్స్ అవి ఉంటాయి కదా, ఆ డబ్బాలు తీసుకుని దాంట్లో అయితే వేసేసుకోవచ్చు మనం. ఇలా వేయడానికి మనకు గళ్ళ ఉంటే గళ్ళ పెట్టుకోవచ్చు. అంటే గళ్ళ లేకపోతే వాటర్ బాటిల్ ఇలా కట్ చేసి రివర్స్ తిప్పి పైన వేసేస్తే నీట్గా హ్యాండ్ వాష్ అయితే బాటిల్లోకి పడిపోతుంది. ఇది కూడా ఒక మంచి టిప్ అండి. కానీ వాటర్ బాటిల్ నెక్ దగ్గర అయితే మాత్రం సన్నగా ఉండి బాటిల్ అయితే కట్ చేసుకోవాలి. ఒక చొక్క కూడా కింద పడదు అనుకుంటారన్నాను, ఒక చొక్క అయితే కింద పడిపోయింది, నో ప్రాబ్లం. ఇటువంటి పనులు చేసేటప్పుడు అటువంటివి కామన్ కదా మనకి. ఈ బాటిల్ అయితే నిండిపోయింది కదా, చిన్న బాటిల్ అయితే పోసానండి. ఇది రోజు షింక్ దగ్గర అలాగే వాష్ బేసిన్ దగ్గర అయితే పెడుతూ ఉంటాను నేను. ఇది ఒక బాటిల్ అయిన తర్వాత ఇంకొక పెద్ద బాటిల్లో కూడా వచ్చింది నాకు.
ఇదైతే హ్యాండ్ వాష్ బాటిల్ అండి. ఇంకొకటి అయితే కనుక షాంపూ వస్తుంది కదా, షాంపూకి సంబంధించిన బాటిల్. దాంట్లో నేను ఎప్పుడు హ్యాండ్ వాష్ తయారు చేసి ఇలా వాడుతూ ఉంటానండి. హ్యాండ్ వాష్ అయితే అసలు బయట కొన్నాను. దగ్గర ఇది నాకు 2 months అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారా, చక్కగా పెద్ద బాటిల్ ఒకటి, చిన్న బాటిల్ ఒకటి, 2 బాటిల్లో హ్యాండ్ వాష్ అయితే ఫుల్ చేసాను. మీకు ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే కనుక తప్పకుండా ఇటువంటి హ్యాండ్ వాష్ అందరూ తయారు చేసుకోండి. మన ఇంట్లో ఉండి సోప్ పీసెస్తో మనం హ్యాండ్ వాష్ తయారు చేసుకుంటే కనుక చాలా సాటిస్ఫాక్షన్గా అయితే కూడా ఉంటుంది మనకి. అలాగే మనం డబ్బు ఆదా చేసినట్టు ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా హాయిగా హ్యాండ్ వాష్ తయారు చేసుకుని మనం అయితే వాడచ్చు అనమాట. ఇది పిల్లలకు కూడా నేర్పండి, వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తూ ఉంటారు. సోప్ ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ అయితే హ్యాండ్ వాష్ వస్తుందండి. మీకు కావాలంటే కలర్ కూడా కలుపుకోవచ్చు, కానీ కలర్ కలుపుకోవడం అంత మంచిదేం కాదు, చేతులకు చాలా హాని అయితే కలిగిస్తుంది. అందుకని ఎటువంటి కలర్ అయితే కలపలేదు. చూసారు ఎంత స్మూత్గా అయితే వస్తుందో. ఇలానే ఉంటుంది కదా హ్యాండ్ వాష్ కూడా. వాటర్లో కడిగి మీకు చూపిస్తాను చూడండి. చేతులు చాలా నీట్గా అయిపోయినాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎందుకంటే డెటాల్ వేసాము, అలా సోపు చాలా స్మూత్గా ఉంది, కొబ్బరి నూనె అది వేసాం కాబట్టి. ఛానల్లో చాలా రకాల లిక్విడ్స్, వాషింగ్ మిషన్ లిక్విడ్ అన్నీ కూడా తయారు చేసిన అన్నీ కూడా ఉన్నాయండి. మీకు ఎండ్ కార్డ్స్లో అయితే పెడతాను, తప్పకుండా చూసి మీకు నచ్చితే కనుక తయారు చేసుకోండి. చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా అతి తక్కువ ఖర్చు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదైతే మాత్రం 0 కాస్ట్ అనే చెప్పాలి. పడేసే సోప్ ముక్కలతో అయితే మాత్రం హ్యాండ్ వాష్ తయారు చేసాం కదా. ఇదైతే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగకరంగా అయితే ఉంటుంది. వాళ్ళకి నచ్చితే కనుక తప్పకుండా చేసుకుంటారు, నచ్చకపోతే నో ప్రాబ్లం, మనం ఏమి చేయలేం కదా. రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి.